BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఒక 8 ఏళ్ల జై అనే బుడతడు. తన గురించి చాలా చెప్పాలి. యాక్చువల్లీ ఆంధ్ర అబ్బాయి అయినా కూడా అమెరికాలో సెటిల్డ్. తను పుట్టింది పెరిగింది అంతా కూడా అక్కడనే. తను ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇప్పటికే చాలా వరల్డ్ రికార్డ్స్ తన పేరుతో ఉన్నాయి. మన ముందు ఎందుకున్నాడు తెలుసా? ఇప్పుడు కొత్తగా వచ్చాడు హైదరాబాద్కి, ఇప్పుడే ఈ రోజే కదా జై. సో తను మ్యాథ్ బి, స్పెల్ బి, హిస్టరీ బి, జియోగ్రఫీ బి, ఇలా అన్నింట్లోనూ నంబర్ 1 అనమాట. మనం ఏ కంట్రీని చూపించి ఫ్లాగ్ అడిగినా చెప్పేస్తాడు, ఏ కంట్రీ క్యాపిటల్ చెప్పమన్నా చెప్పేస్తాడు. అలాగే స్క్వేర్స్ ఇలా చాలా ఉన్నాయి. కొన్ని అయితే తను అడిగి తెలుసుకుందాం. మంచి హుషారున్నాడు తెలుసా అసలు. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, డాక్టర్ ప్రవీణ్ గారు. ఇద్దరితో మాట్లాడారు. నమస్తే అండి. హాయ్ జై. ఫుల్ నేమ్ ఏంటి? జయేనా? జై వేమూరి. జై వేమూరి. ఇంకేం లేదు, జై ఒక్కటే అంతేనా? ఎప్పుడు వచ్చినావు ఇండియాకి? మార్చ్ 26. ఎప్పటి వరకు ఉంటావు? మే. మర్చిపోయావా? సూపర్ అసలు నువ్వు జై. నీ తెలుగు మంచి మాట్లాడుతున్నావు. ఎవరు నేర్పించారు తెలుగు? నేనే నేర్చుకున్నాను. చూడండి ఎట్లా చెప్తున్నాడు అసలు. నువ్వు సూపర్ తెలుసా. నీకు ఇండియా నచ్చిందా, యుఎస్ నచ్చిందా? ఇండియానేనా? వావ్ సూపర్. ఎందుకు ఇండియా నచ్చింది? అది తెలీదు. సరే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అన్నమా? అన్నం ఇష్టం అంటండి, చూసారా? అంటే నువ్వు యుఎస్ లో అన్నం తినవు కదా, ఏం తింటావు అక్కడ? ఏం తింటావు? అన్నము కర్రీ ఇష్టమా? ఏ కర్రీ ఇష్టం? అన్నీయా? చికెన్ తింటావా? ఎందుకు నచ్చదా? తింటా కొన్నిసార్లు, అన్నిసార్లు తిన్నా. కొన్నిసార్లు తింటావు, కొన్నిసార్లు తినవా? నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? నువ్వు ఒక్కడవేనా? నేను ఒకటే. నువ్వు ఒకటే. ఓకే, భలే చెప్తున్నావు ఆన్సర్స్ అసలు. ఇప్పుడు నువ్వు కొన్ని కంట్రీస్ ని ఐడెంటిఫై చేయాలి, ఫ్లాగ్స్ ఐడెంటిఫై చేయాలి, సేమ్ టైం క్యాపిటల్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. చేస్తావా? ఎస్. ఓకే. ఎలా అండి, తనకు తానే నేర్చుకున్నాడా డాక్టర్ గారు, లేకపోతే మీరేమన్నా? లేదు, చిన్నప్పటి నుంచి బాగా ఎర్లీగా ఉండేదండి లాంగ్వేజ్. అది చాలా ఫాస్ట్గా. తర్వాత మెమరీ ఐడెంటిఫై చేసాం. 1.5 yearsకే చాలా మెమరీ చాలా ఎక్కువ ఉందని ఐడెంటిఫై చేశాక కరోనా వచ్చింది. ఆ టైంలో మేము ఇండియా వచ్చి ఒక 2 months డ్రాప్ చేసి వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పుడు స్టక్ అయిపోయాడు మమ్మీ వాళ్ళ దగ్గర. అప్పుడు సో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నాడు. మాల్దీవ్స్ వెళ్ళి మేము యుఎస్ వెళ్ళిపోయాం. అప్పుడు మమ్మీ వాళ్ళు న్యూస్ పేపర్ చదివేస్తున్నాడు, ఇంకేమన్నా చేయండి అంటే 2 yearsకే, 2.5 yearsకి. అప్పుడు ఫ్లాగ్స్ అవన్నీ పంపితే 1.5 monthలో మొత్తం అన్ని నేర్చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమన్నా పంపడానికి పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్, హ్యూమన్ ఎనాటమీ అవన్నీ నేర్చుకున్నాడు. 2.5 years అప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి ఇంక యూఎస్లో ఉన్నా. అప్పుడు స్కూల్ కూడా అడ్వాన్స్గా ఉంటాడు. సో ప్రస్తుతం హోమ్ స్కూల్ చేస్తాం, ఇంట్లోనే ఆన్లైన్ స్కూల్. ఈ ఇయర్ అంటే 2 years స్కూల్ ట్రై చేసామండి. బట్ 2nd grade, 5th grade, 6th grade లెవెల్లో చేస్తాడు అన్ని, మ్యాథ్, ఇంగ్లీష్ ఇవన్నీ. సో బోరింగ్ అనిపిస్తుంది. బోర్ అయిపోతున్నాడా? యాక్చువల్లీ తను ఇప్పుడు 2nd class లో ఉండాలేమో కదా. ఇప్పుడు 7 years అన్నారు కదా. 7 years. సో 2nd లో ఉండాలి. బట్ 5th 6th స్టాండర్డ్ చేస్తాడా? వాళ్ళు ఎవ్రీ ఇయర్ టెస్ట్ పెడతారు ఏ లెవెల్లో ఉన్నామని. అన్నిట్లో 5th 6th grade లెవెల్స్ లో ఉంటాడు. ఫోర్త్ కూడా ఇంగ్లీష్. డాడీ రాంగ్ చెప్పారా? పార్షియలీ రాంగ్. దట్ మీన్స్ పార్షియలీ రాంగే కదా. సో అప్పుడు హై ఐక్యూ సొసైటీ అని మెన్సా అని ఉంటుందండి యుఎస్లో, దానిలోకి వెళ్ళాడు. తర్వాత ఒక నేషన్స్ బెస్ట్ స్కూల్ ఉంటుంది యుఎస్లో, దానికి ఐక్యూ ఇంపార్టెంట్. మోర్ దాన్ 145 ఐక్యూ ఉంటేనే ఆ స్కూల్లో తీసుకుంటారు. అది ఐక్యూ టెస్ట్ అందుకని చేయించితే 155 వచ్చింది తనకి. ఐక్యూ 155 వచ్చింది. కానీ అది మిడిల్ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 5th grade నుంచి ఆ స్కూల్. 5th 6th. మీరు కరెక్ట్ చెప్పండి, లేదా అసలు ఒప్పుకోడు జై. మీకు అర్థమైందా ఇప్పుడు? ఏది రాంగ్ చెప్పినా యాక్సెప్ట్ చేయడానికి అసలు కరెక్ట్ గా ఉండాలి. మరి అలానే ఉండాలి, అసలు తనలాగే ఉండాలి. ఇప్పుడు నుంచి ఇలా ఉంటేనే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే అయిపోతుంది. రైట్. ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయాలి కంట్రీస్. గుడ్. కంట్రీ నేమ్ బెనిన్. క్యాపిటల్ పోర్టో నోవో. కంట్రీ నేమ్ గిని.
Burundi. Burundi. Capital. Gitega. Gitega. Country name. Zambia. Zambia. Capital. Asmara. Asmara. Country name. Belize. Belize. Capital. Belmopan. Country name. Djibouti. Djibouti. Capital. Djibouti. Country name. Latvia. Latvia. Capital. Riga. Country name. Eritrea. Capital. Asmara. Country name. Myanmar. Capital. Naypyidaw. Country name. Togo. Capital. Lome. ఇప్పుడు ఫ్లాగ్స్ చెప్పాలి. Zambia. Zambia. Lusaka. Lusaka is the cap. So he's identifying flag with the country and saying the capital. Comoros. Capital. క్యాపిటల్ కంట్రీ అంటే Yeah, వాట్ ఐ మీన్ yeah. ఫ్లాగ్ Flag, క్యాపిటల్ రెండు Country చెప్పేస్తారు. capital. Comoros. Comoros. Moroni. వెరీ గుడ్. Kiribati. Kiribati. Tarawa. Equatorial Guinea. Malabo. Solomon Island. Honiara. Cape Verde. Praia. Albania. Albania. Tirana. Malawi. Lilongwe. Laos. Vientiane. Dominica. Rossau. Micronesia. Palikir. Benin. Porto Novo. Chupi. All correct. 15 out of 15. సౌత్ ఆఫ్రికా క్యాపిటల్. There's 3 capitals. మరి 3 చెప్పాలి. Bloemfontein, Pretoria, Cape Town, వెరీ గుడ్. న్యూజిలాండ్ కి, Wellington, ఆస్ట్రేలియాకి, Canberra, జింబాబ్వే, Harare, పాకిస్తాన్. Islamabad. సూపర్. షేప్స్ ఐడెంటిఫై చేస్తాడండి. షేప్స్ ని బట్టి Country కంట్రీ చెప్పుకోండి. చెప్తాడు. ఈ షేప్ బట్టి ఏ కంట్రీ చెప్తాడు. ఓకే చూపించు. ఏంటది? Estonia, ఎస్టోనియా, Oman, ఓమాన్. ఓకే. Croatia, Uzbekistan, ఉజ్బెకిస్తాన్, Georgia, Mali, Papua New Guinea, వెరీ గుడ్. Tanzania, టాంజానియా, Botswana, Cameroon, Tajikistan, Kyrgyzstan. ఇప్పుడు అన్ని చెప్పావు కదా, నెక్స్ట్ స్క్వేర్స్ చెప్పాలి. వాట్ ఈస్ 65 స్క్వేర్? 4,225. వాట్ ఈస్ 81 స్క్వేర్? 6,561. 99 స్క్వేర్? 9,801. స్పెల్లింగ్స్ చెప్తా ఉంటా కదా, స్పెల్ బీ కూడా చాలా లాంగ్ వర్డ్స్ కి బిగ్ వర్డ్స్ కూడా స్పెల్ చేస్తా ఉంటా. అవునా? ఏ వర్డ్ చెప్తావు? బిగ్ వర్డ్ కి చెప్పేదైనా. First, second. ఫస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ వర్డ్స్ చెప్తాడు. Second chapter first. ఓకే. S. Supercalifragilisticexpialidocious. ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పు. SUPER. ఆగు. SU PER. P ER. ER CALI. CALI FRA. GI. GI. GI LI. LI STI. STI C. C EXP. EXP IALI. IALI DOCIOUS. వచ్చేసిందండి ఆల్రెడీ. అంటే మనం అవును, Google లో search చేసినప్పుడు కొన్ని లెటర్స్ ఇస్తే మిగతా వచ్చేస్తుంది కదా, వచ్చేసింది ఆల్రెడీ. ఈ వర్డ్ మీనింగ్ ఏంటి? I don't know. ఎక్స్ట్రాడినర్లీ గుడ్, వండర్ఫుల్ అంట. నువ్వే ఇంకో వర్డ్ చెప్తానన్నావు కదా. లాంగెస్ట్ వర్డ్ ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్ చేయగలిగేది ఇప్పుడు చెప్తాడు. అది ఎన్ని లెటర్స్? ఎన్ని లెటర్స్ నాన్న? 45. 45 చెప్తా. 45 లెటర్స్. Yeah. PNEU MONO ULTRA
MICRO SCOPIC SILICO VOLCANO CONIOSIS. వెరీ గుడ్, సూపర్. దాని మీనింగ్ ఏంటి? Lung disease. లంగ్ డిసీజా? Lung. అదే లంగ్ డిసీజ్. Yeah, it makes sense because pneumonia. న్యూమోనియా. Pneumonia. న్యూమోనియా అదే కదండి, లంగ్ డిసీజ్. But I don't know what volcano has to do with that. వాల్కెనో డస్ట్ బ్రీత్ చేస్తే వచ్చే నిమోనియా, సిలికాన్ డస్ట్. వాల్కనోస్ ఎప్పుడైనా చూసావా? In real life? ఇన్ రియల్ Yes. లైఫ్? ఎస్. But not very close. Not too close. నాట్ టూ క్లోజ్. I saw two. నిజమేనండి, టూర్ చూసాడా? Is it active? Are they active? దే ఆర్ యాక్టివ్ బట్ నాట్ వెన్ దే ఆర్ erupting. Yeah, you saw active in Seattle. What is it? I saw three. I saw three. 3? What are they? Costa Rica, Mount Arenal, Mount Baker in Seattle, ఓకే, సూపర్. Mount Rainier. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మూవీస్ చూస్తావా? తెలుగు మూవీస్ చూస్తావా? Yes. ఫేవరెట్ హీరో ఎవరు? Prabhas. ప్రభాస్. కలిసావా మరి ప్రభాస్ గారిని? No. పెద్దయ్యాక ఏమవుతావు? Astronomer. Space. ముందు నుంచి అదే Study space. చెప్తాడా? స్టడీ స్పేస్ ఇంకా మనం అది టచ్ చేయలేదు. Astronaut. స్పేస్ అసలు ఇంకా చాలా 3 years అప్పుడు చాలా పెద్ద స్పేస్ బుక్ చదివాడు. ఇంకా వేరే ప్లానెట్స్, వాటి శాటిలైట్స్, గ్యాలక్సీస్, బ్లాక్ హోల్స్ అవన్నీ చెప్తాడు. ఈ లవ్ స్పేస్. ప్లూటో ప్లానెటా కాదా? No. సూపర్. ముందు ప్లానెట్, తర్వాత తీసేశారు దాన్ని. Yes. వెరీ గుడ్. చెప్పు ప్లానెట్స్ చెప్పు. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. వెరీ గుడ్. ప్లూటో ఏమంటారు మరి? ప్లూటో. Dwarf planet. వాట్ ఆర్ ద డ్వార్ఫ్ ప్లానెట్స్? ఇంకేం తెలుసు నీకు? Pluto, Eris. ఇరిస్. Yeah. Ceres, which is in the asteroid belt actually. ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఓకే. సో ఆస్ట్రోనాట్ అవ్వాలనేది నీ I'm not astronaut. I want to be study space, not 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 go go to, into but space. studies. Because Ah, I'm only too scared. studies. I'm Space astronaut. కెళ్ళడానికి I'm scared scared. అట్లా లేదు మళ్ళా. స్కేర్డ్ అంట. అది స్కేర్డా? ఓన్లీ స్పేస్ కి సంబంధించి చదువుతా. చదవాలి అంతే. మంచి సైంటిస్ట్ అయిపోవాలి నువ్వు. ఆస్ట్రోఫిజిసిస్ట్. అంతేనా? ఆస్ట్రో సైంటిస్ట్ అనాలేమో ఇప్పుడు వీళ్ళనిక. ఆస్ట్రోఫిజిసిస్ట్. Said it. నేను నీకు ఒక సైంటిస్ట్ ని పరిచయం చేస్తాను. ఆయన కూడా ఈ స్పేస్ ఇవన్నీ స్టడీస్ చేస్తా ఉంటాడు. ఆయనతో హెల్ప్ తీసుకొని నువ్వేమవ్వాలనుకుంటే అది అయిపో. ఓకేనా? డన్నా? మరి నువ్వు ఇండియాలోనే ఉండాలి. అప్పుడు యుఎస్ లో ఉంటే కుదరదు. నీకు ఇండియా ఇష్టమే కదా, మరి ఇక్కడనే ఉండు. రీసెంట్ గా స్పేస్ లో చాలా రోజులు ఆగిపోయి పాపం మొన్న ఈ మధ్యనే ఎర్త్ కి రీచ్ అయ్యారు. ఎవరు? Was stuck in చాలా International డేస్ Space ఉన్నారు. Station. ఆస్ట్రోనాట్. Who is that? Sunita Williams. సునీత విలియమ్స్. క్రికెట్ చూస్తావా? Yes. ఆడతావా? ఆడవా? Artha. మరి నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? Sky. Surya Kumar Yadav. సూర్యకుమార్ యాదవా? అంతేనా? స్కై స్కై అంటే స్కై ఆలోచించాను నేను. ఏ కార్ ఉంది నీ దగ్గర? Karma. కార్. కార్ కార్ కార్. నాటు కారం, నాటు గుంటూరు కారం. I'm asking about car. Tesla. డ్రైవ్ చేస్తావా? డ్రైవ్ చేయవా? No. నీకు ఇష్టమా డ్రైవ్ చేయటం? No. యు డోంట్ లైక్ నా? No. ఎందుకు? Because I can't drive. Because I can't drive. Can't రూల్స్ అవి. నార్మల్ గా ఇష్టమా కాదా అనేది. No. నీకు ఆల్ ది వెరీ బెస్ట్ జై. డెఫినెట్ గా ఇంకా నువ్వు చాలా గ్రో అయిన తర్వాత ఇంకా మంచి మంచి చాలా ఇష్యూస్ అన్నీ కూడా చెప్పాలి ఇలాగే. ఓకే, ఇంకా చాలా అవార్డ్స్ రావాలి నీకు, చాలా సర్టిఫికేట్స్ రావాలి, చాలా రివార్డ్స్ రావాలి అని నేను విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నువ్వు ఇండియా వచ్చినప్పుడు ఒకసారి రా. ఓకేనా? కన్నీంటి అలా పెట్టావు. సరే మరి ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ వస్తావా? ఎక్కడికి వచ్చావు తెలుసా ఇప్పుడు నువ్వు? హైదరాబాద్. ఇదేంటి? సుమన్ టీవీ. సుమన్ టీవీయా? ఓకే, మళ్ళీ వస్తావా మరి సుమన్ టీవీకి? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రా. ఓకే. థ్యాంక్ యూ అండి. నమస్తే.